హాయ్ గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనము ఈజీగా పుదీనా ప్లస్ టమాటో చట్నీ అయితే చేసేద్దాము. సో దానికి కావాల్సిన పదార్థాలు అయితే టమాటోస్, చిల్లీస్, పుదీనా అయితే కొంచెం ఎక్కువనే తీసుకోండి, ప్లస్ కొత్తిమీర అయితే తీసుకోండి. సో మనం పుదీనా ప్లస్ కొత్తిమీరని అయితే మంచిగా వాటర్తో అయితే కడిగేసుకోండి. సో నెక్స్ట్ అయితే ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకుంటున్నాను లైట్గా. ఇంకా నెక్స్ట్ అయితే దీంట్లో మన ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 బై 1 అయితే వేసుకొని మంచిగా సాతే అయితే చేసుకోవాలి. లైట్గా అయితే ఫ్రై చేసుకోవాలి. సో నేనైతే లైన్ బై లైన్ టమాటోస్, చిల్లీస్ ప్లస్ పుదీనా అయితే వేస్తున్నాను. అండ్ కొంచెం కొత్తిమీర కూడా వేస్తున్నాను. అండ్ కొద్దిగా చింతపండు కూడా వేయాలి. సో మనకి ఆ పుల్ల టేస్ట్ అనేది అయితే తెలుస్తుంది. సో అన్నీ వేసేసిన తర్వాత మంచిగా అయితే దాన్ని ఫ్రై చేసుకోండి. మనకి కొంచెం పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోండి. సో మనకి ఆ కలర్ చేంజ్ అయింది మాత్రం అర్థమవుతుంది కదా. సో ఇప్పుడైతే ఎండింగ్లో కొంచెం అయితే నువ్వులు వేస్తున్నాను. ఇది ఎండింగ్లోనే వేసుకోవాలి, ఎందుకంటే స్టార్టింగ్లో వేస్తే మళ్ళీ నువ్వులు మాడిపోతాయి. సో అంతే గైస్, దీన్ని అయితే మిక్సీ పట్టుకోవాలి. సో మిక్సీ పట్టుకునే ముందు అయితే తగినంత ఉప్పు అయితే సరి చూసి వేసుకోండి. సో అంతే, మనం మిక్సీ పట్టుకుంటే మనకైతే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో కొంతమంది తాలింపు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. నేనైతే తాలింపు వేస్తున్నాను. సో కడాయిలో అయితే కొద్దిగా ఆయిల్ వేసి మనం తీసుకున్న వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు అయితే వేస్తున్నాను. సో అంతే గైస్, మనం తాలింపు పెట్టుకొని పచ్చడిలో మిక్స్ చేసుకుంటే ఎమ్మి పుదీనా టమాటో చట్నీ అయితే రెడీ. చూస్తుంటూనే చాలా టెంప్టింగ్గా ఉంది. సో మీరైతే తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ సో యమ్మీ. అండ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.